ఎందుకంటే ద వే హీ వాజ్ సఫరింగ్, అంటే అన్ని పై నుంచి కింది వరకు రక్తం కారుతూనే ఉండేది. మరి ఆ రక్తం వల్లనే మనకు విమోచన వచ్చింది, మన పాపాలు కడిగేదానికి అవకాశం వచ్చింది అని మనకు తెలుసు. ఇంకొకటి ఏం రాయబడిందంటే అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేసింది, 150 డీప్ వూండ్స్ ఆన్ హిస్ బ్యాక్. వెనకాల కొరడాలతో కొట్టినప్పుడు ఆ కొరడాలతో వచ్చిన గాయాలు మీకు తెలుసు కదా, క్లాస్ లాగా ఉంటాయి కొరడాల చివరిలో, ఇనుప ముక్కలు ఉంటాయి. అవి బాడీలోకి వెళ్ళిపోయి ఆ చర్మంతో పాటు లోపలికి వెళ్ళి కన్ను కూడా బయటికి లాగేసినాయంట. అది డీప్ గాయాలు, బాగా లోతుగా వెళ్ళిన గాయాలు. అటువంటి 150 ఉన్నాయంట. 17 థాన్స్, ఆ థాన్స్ 7-8 అంగుళాల పొడవు ఉండేయంట. అవన్నీ చుట్టి అల్లి కిరీటంగా చేశారు. చేసినప్పుడేమో పచ్చి ముళ్ళులతో చేసినారు కాబట్టి కొద్దిగా లూజ్గా ఉండిండొచ్చేమో. కానీ ఎండిపోయే కొద్దీ, ఎండలు ఎక్కువ కదా అక్కడ, ఎండిపోయే కొద్దీ అవి బిగుసుకొని పోయి ఇంకా ఎక్కువగా నొప్పి వచ్చిందంట ఆయన. మరి 6.5 లీటర్స్ బ్లడ్ బయటకు వచ్చిందని, తర్వాత 350 మంది సోల్జర్స్ ఆయనను ఫ్లాగ్ చేశారని, ఆయనను కొరడాలతో కొట్టాడని రాయబడింది వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం. మరి ఆ కాలంలో కొరడాలతో కొట్టే వాళ్ళని కూడా ట్రైన్ చేసేవాళ్ళంట. భయంకరంగా కొట్టేదానికి, వెనుకాడకుండా కొట్టేదానికి వాళ్ళని ట్రైన్ చేసేవాళ్ళంట. అంతగా ఆయనను భయంకరంగా ఆయనను కష్టపెట్టారు. ఆయన పొందిన భయంకరమైన శ్రమలు క్రూరత్వంతో నిండి ఉన్నాయి. అంటే ఇప్పుడు రోమా సైనికులకు వాళ్ళకి ఏం తెలియదు యేసుప్రభుని గురించి. ఆయన ఏదో దేశద్రోహి, నన్ను కొట్టాలి, మన డ్యూటీ అది అన్నట్లుగా వాళ్ళు కొడతా ఉన్నారు. ఎంత భీకరంగా కొడితే అంత మంచి ప్రైజులు వస్తాయి అనుకుంటారో ఏమో. మరి చాలా భయంకరంగా ఆయన శిక్షించారు. తోమా కూడా ఆయన శిష్యుడు అయి ఉండి కూడా ఏమన్నాడు, ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆయన లేడు అక్కడ, శిష్యుల్లో ఒకడైన తోమా ఏమన్నాడు, నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. అటువంటి అనుమానపు తోమాలు ఎంతమంది ఉన్నారు మనలో? ఈ కాలంలో కూడా చాలా మంది డౌటింగ్ థామసెస్ ఉన్నారు. మరి వాళ్ళందరి అనుమాన నివృత్తి కోసము ఆ సీన్ ఏర్పాటు చేశారేమో దేవుని ప్రణాళికలో అనిపిస్తుంది. మనందరికి కూడా అనుమానం లేకుండా ఉండాలి. ఈ గాయాలు మనతో మాట్లాడుతున్నాయండి, మన పాపాలను ఎత్తి చూపుతున్నాయి, కానీ ఈ గాయాలు వాటిని కప్పివేస్తాయి. ఆయన అత్యధిక ప్రేమను చూపెడతా ఉన్నాయి. ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టడము ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ మన యేసు ప్రభు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడు. మనం పాపులుగా ఉండగానే మన కోసం ఆయన ప్రాణాలు పెట్టాడు, వచ్చాడు ఇక్కడికి, ఈ లోకానికి. ఆయన మేకులు కొట్టించుకున్నాడు కాబట్టి మనం ఆ బాధ అనుభవించాల్సిన అవసరం లేదు. ఈ దెబ్బల ద్వారా మనకు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, నైతికంగా స్వస్థత వస్తూ ఉంది. ఆ గాయాలు మనకు భయంకరమైన జ్ఞాపకాలుగా కాకుండా మన పట్ల దేవుడి కృప మనకు జ్ఞాపకం చేయాలి. 5 గాయములు దినావా అని పాటలు పాడుకుంటూ ఏడుస్తూ ఉంటారు చాలామంది. కానీ అది మనకు బాధ కలిగించే విషయమైనా కూడా తద్వారా ఆ పరిణామం ఏమైంది, మనకు సంతోషం కలిగించే విషయం జరిగింది. మనకు విమోచన వచ్చింది. ఆ గాయాల ద్వారా మనకు ఎన్నో విధాలుగా మనకు విడుదల కలిగింది. ఆ గాయాల గురించి కొన్ని విషయాలు మనం చూద్దాము. మొదటిగా నేను చెప్పినట్లు ఈ గాయాలు ప్రవచనాత్మకంగా జరిగాయి. తండ్రి అయిన దేవుడు సృష్టి ఆరంభానికి ముందే తెలుసు, అప్పుడే అవన్నీ కూడా సిద్ధపరిచున్నాడు. యేసుప్రభు త్రిత్వంలో ఒకడైన యేసుప్రభు, ఆయనకు కూడా తెలుసు ఎన్ని విధాలుగా గాయపరచబడతాడో తెలుసు. ఆయన సిద్ధపడి విధేయతతో ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా. ఆయన ప్రవచనాత్మకంగా చెప్పబడినది కీర్తన 22లో ఉంది, తర్వాత యెషయా 53లో ఉంది. 52:13 నుంచి మొదలవుతాయి అనే శ్రమలన్నీ కూడా. ఒకసారి 22వ అధ్యాయం తీస్తామండి. కీర్తన ఫస్ట్ వచనం మనకు తెలుసు కదా, అది సిలువలో 4వ మాట. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. చాలండి, థ్యాంక్ యూ. ఒకటి ఏంటంటే మీరు చదివితే అందరికి వినపడదు కదా, నా దగ్గర మైక్ ఉంది కాబట్టి నేనే చదువుతాను. థ్యాంక్ యూ. ఓకే, తర్వాత 12 నుంచి చూడండి.
వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. ఇవి ఎవరితో పోల్చుకోవచ్చు అంటే అక్కడున్న పరిసయ్యులు మతాధికారులతో పోల్చుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఆయన్ని అటాక్ చేస్తున్నారు, అన్ని విధాలుగా. మానసికంగా అటాక్ చేస్తున్నారు, శారీరకంగా అటాక్ చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, నైతికంగా ఆయనను ఇబ్బంది పెడుతున్నారు.